నేను విక్రమ్. ఈ మధ్యనే నా కాలేజ్ అయిపోయింది. నిన్నటితో కాలేజ్ అయి 2 నెలలు అయ్యాయి. అప్పుడే జీవితంలో ఏదో చెయ్యాలని ఆలోచించిన ఆలోచన గుర్తొచ్చింది. ఒకవైపు ఇంజనీరింగ్ అయిపోయిందని నేను చూసిన అమ్మ పెదవులపై నవ్వు, ఇంకోవైపు తర్వాత ఏం చేస్తాడా అని దాక్కున్న ఆ నవ్వు వెనకాతల ఆలోచన. జీవితం అంటే పరిగెత్తాలి, కానీ ఆ పరుగు విజయం వైపు ఉండాలనే కోరికను పరిగెత్తించాలి. ఇంతకు ముందు చూసామా, నేర్చుకున్నామా, మర్చిపోయామా అనే జీవితాన్ని చూసామా, నేర్చుకున్నామా, ఉపయోగించుకున్నామా అనే విధంగా మార్చాలనిపిస్తుంది. ఇవన్నీ చేయాలంటే ఆలోచించాలి. ప్రస్తుతం నేను చేస్తున్నది అదే. ఈ 22 ఏళ్ల జీవితం ఇప్పుడు స్లో అయింది. నా ఆలోచనలతో యుద్ధమాడే సమయం దగ్గరకు వచ్చింది. ఎప్పుడు నేను గమనించని నా బండి హెడ్లైట్ని నేను గమనించాను. పాతది కదా, పోయింది. అప్పుడే నాకు అర్థమైంది, నేను ఈ లోకాన్ని కొత్త కోణం నుండి చూస్తున్నానని. ఎప్పుడూ పట్టించుకోలేని పెట్రోల్ ధర నన్ను ఆశ్చర్యపడేలా చేసింది. ఇప్పటి వరకు ముట్టుకోలేనన్నిసార్లు నా జోబీని తడుముతూనే ఉన్నా. ఇప్పుడు చదువు, రేపు జాబ్, ఎల్లుండి పెళ్ళి, తర్వాత పిల్లలు అని బ్రతికేస్తున్న నాలాంటి వాళ్ళెందరో కాన్సెప్ట్ నాకు నచ్చడం లేదు. ఎదగాలి అని ఉన్నా ఎదిరించాలి అంటే మేము చాలలేమని వెనుదిరిగే వాళ్లే కనబడుతున్నారు. కాలేజ్ అయిపోయింది నా ఒక్కడికే కాదు, నాతో లక్షల మందికి. ప్రతి ఒక్కరి ఆలోచన ఇదేనా? పెంచు, పోషించు అని మా అమ్మా నాన్న ఎన్నడూ అడగలేదు. ఎదుగు అన్నారంతే. ఎదుగు అన్న ఆ మాట వెనకాతల భయాన్ని నేను పోగొట్టగలనా? ఇదే నా బ్రెయిన్లో రన్ అవుతుంది. క్షణంలో ప్రేమ పుడుతుంది అంటారు. పెళ్లి వరకు పట్టుకెళ్దామనుకున్న ఆ ప్రేమకి పేరు పరువు కాదు, పైసలే కావాలని అర్థం చేసుకున్నా. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, 100 ఏళ్ల నుండి ప్రేమకి పెరిగిన పాపులారిటీ ప్రేమించిన వాళ్ళకి ఎందుకు పెరగట్లేదన్నదే నా డౌట్. ఏదో రోజు పోతామనుకునే ప్రాణానికి మేమున్నామనే మనుషులు కావాలి కానీ పేపర్ ముక్కలు అవసరమా? బ్రతకడానికి కావాల్సింది అన్నం, ధనం కాదు. బ్రతికే వాల్యూ తెలిసేది అందం వల్ల కాదు, దండం వల్ల. నడిచేటప్పుడు మనల్ని మోసే భూమి భారంగా అనుకునే రోజు వస్తే మనం వేసే ప్రతి అడుగులో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన వెనకాతల ఆశయం ఉంటుంది. చదివేటప్పుడు నేను తెలుసుకున్న విషయాలు: చూడు, చూసి నేర్చుకో, వెళ్ళి మళ్ళా చూడు. కానీ నచ్చలేని సబ్జెక్ట్ని, ఆబ్జెక్ట్ని ఎంత చూసినా పుట్టేది చికాకే, వచ్చేది చదువు కాదు. 10 మెట్లు దాటాక శ్రమించేవాళ్ళు ఉండేది వెనకే. అదే 11వ మెట్టు కూడా ఎక్కుదామనుకున్నోడికి వచ్చేది ధైర్యం. 12వ మెట్టు ఎక్కుదామని ఆలోచన, చేయగలం, ఛేదించగలం అనే ధైర్యం. గెలుపు జాబ్ కొడితేనో జాయిన్ అవుతేనో రాదు. ఇష్టమైన పనిని కష్టమైనా సాధించి ఓర్పే లక్ష్యంగా, ప్రేమే మార్గంగా ముందుకెళ్లే వాడికే వస్తుంది. మీ అలుపులేని పోరాటానికి ఇంకొద్దిగా బలం చేకూరుద్దామని ఒక ప్రయత్నం.